ఒక పెద్ద హాయ్ అందరికి. చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో చేసి, ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట. నా లాస్ట్ వీడియో మా అమ్మ చేసిన 7 వారాల వ్రతంలో లాస్ట్ వీక్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేసాము. ఆ వీడియో ఛానల్లో ఉంది, ఒకవేళ ఎవరైనా కావాలంటే వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ వీడియో షూట్ చేసిన రోజు వచ్చేసి August 15 అనమాట. ఆ రోజు మా వారికి సెలవు అండ్ మా హన్వితకు కూడా సెలవు అనమాట. అంటే మా పాపకి. తనకి ఎందుకు సెలవు అంటే ఆల్రెడీ వాళ్ళ స్కూల్లో August 15 సెలబ్రేషన్స్ ముందు రోజు అయిపోయింది కాబట్టి ఈ రోజు సెలవు అనమాట. సో సిన్స్ ఇట్ ఈస్ ఏ హాలిడే, మా వాళ్ళిద్దరూ లెగరు. సో నేను చాలా పీస్ఫుల్గా నా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకొంచెం ఎర్లీగా చేశాను. సో వై నాట్ మేక్ ఇట్ ఏ వ్లాగ్ అని అనుకున్నాను. సో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు August 15 ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే మా మమ్మీ బర్త్డే. సో అందరూ మా మమ్మీకి బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ నేను ఆ రోజు అరౌండ్ 5 ఆ టైంకి లెగిచాను. నేను ఫస్ట్ లెగిసిన వెంటనే చేసే ఫస్ట్ పని ఏంటంటే డైరెక్ట్గా బాత్రూంలో దూరిపోతాను అనమాట. వెళ్ళి ఫ్రెష్ అవి వచ్చేస్తాను. ఎందుకో రీజన్ కూడా చెప్పేస్తాను వినండి. ఒక్కసారి లెగిసి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా పనులు చేస్తూనే ఉంటాం అనమాట. ఫస్ట్ గుమ్మాలు తుడతంతో మొదలు పెట్టాం అనుకోండి, గుమ్మాలు తుడిచేస్తాం. తర్వాత వాకులు అంటాం, తర్వాత ముగ్గులు అంటాం, తర్వాత కాఫీలు అంటాం, తర్వాత టీలు అంటాం, తర్వాత వంట అంటాం. ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 10-11 అయిపోతుంది. అప్పుడు స్నానం చేసామంటే ఒక్కోసారి చేయబుద్ధి అవుతుంది, ఒక్కోసారి చేయబుద్ధి అవుతుంది, ఇంకా 11 అయిపోతుంది. ఇంకా ఆ రోజు మొత్తం ఆ మాసిపోయిన నైటీలు, ఆ చెరిగిపోయిన జుట్టు, ఆ పౌడర్ లేని మొహం, ఆ బొట్టు లేని మొహం ఇంకా అవే వేసుకుని ఉంటామన్నమాట. బట్ అలా కాకుండా లెగ్గానే వాష్రూమ్లోకి దూరిపోయామనుకోండి, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేయచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సండే గురించి మాత్రం నన్ను అడగండి. సండే మనం చాలా లేట్గా లెగిస్తాం. ఎందుకంటే సండే నా రోజు అనిపిస్తుంది, అసలు లెగాలి అని అనిపించదు. సో అరౌండ్ 7 ఆ టైంకి లెగుస్తాను. సో సండే నా లెక్కల్లో ఎప్పుడూ ఉండదనమాట. బట్ మిగిలిన రోజుల్లో అయితే మాత్రం నేను లెగ్గానే ఫస్ట్ బాత్రూంలోకి అయితే దూరిపోతాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక సన్ స్క్రీన్. మనకు తెలుసు జనరల్గా మనం పొద్దున్నే లెగిసి స్నానం చేయలేదు అనుకోండి, ఇంకా సన్ స్క్రీన్ రాయము, అసలు అవ్వదు. ఇంకా సన్ స్క్రీన్ రాయము, ఏమి రాయము, ట్యాన్ అయిపోతాం. అదంతా పెద్ద తలపోటు. అదే అలా కాకుండా మార్నింగే లెగిసి ఒక్కసారి స్నానం చేస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ ఫేస్ మీద ఏదో పెట్టాలి కాబట్టి సన్ స్క్రీన్ పెడతాం. ఆ విధంగానన్నా మనల్ని మనం కేర్ చేస్తాం. సో ఒక సన్ స్క్రీన్ రాసి, ఒక పౌడర్ రాసి, ఒక బొట్టు పెట్టుకుని, ఒక లిప్ బామ్ రాసేసుకున్నాం అనుకోండి, అంతే సెట్. ఇంకా రోజంతా చూసుకొని అవసరం లేదు. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. యూజువల్లీ నా ప్రతిరోజు ఇలాగే ఉంటుందన్నమాట. నేను మార్నింగ్ టైమ్స్ అసలు ఎక్కువ రెడీ అవ్వను, అసలు టైమే తీసుకోను. ఎందుకంటే మార్నింగ్ ఆ హడావిడిలో అంత కుదరదు అనమాట. జస్ట్ ఒక సన్ స్క్రీన్, ఒక స్టిక్కర్ అండ్ ఒక లిప్ బామ్, అంతే. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్, జుట్టు. ఆ జుట్టు నేను ఒకటి సెట్ చేయలేదు అనుకోండి, ఇంక రోజంతా ముడిలోనే ఉంటుంది. సో నేను మార్నింగే ట్రై చేస్తాను ఒకసారి జడేసేయడానికి. ఇంకా జడేసేసామంటే ఇంకా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేదంటే రోజంతా ఆ పిచ్చికి కూడా వేసుకుని ముడితోనే ఉండాల్సి వస్తుంది అని నా ఉద్దేశం. ఆడవాళ్ళు ఎంత రెడీ అయినా సరే ఆ కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం ఆ ఫేస్కి ఆ గ్లో రాదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా మార్నింగ్ లెగ్గానే ఒక 15 నిమిషాలు మీకోసం మీరు చూసుకుని ఇలా రెడీ అవి చూడండి. మీకే చాలా చేంజ్ అనిపిస్తుంది. ఈ రొటీన్ ఒక్కసారి అలవాటు అయ్యారంటే ఇంకా అసలు మానబుద్ధి అవ్వదనమాట. రోజంతా ప్రెజెంటబుల్ గానే కనిపిస్తారు. ఇక్కడ నా సోకులన్నీ అయిపోయాయనమాట. ఇంక డైరెక్ట్ పనుల్లోకి దూరిపోవడమే. నాకేమనిపిస్తుంది అంటే మా ఇంట్లో వాళ్ళు లెగిసే లోపే నా మెయిన్ పనులన్నీ అయిపోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లెగిసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి వెలగబెడతానే ఉంటారు, మనం వాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉండాలి. సో మా వాళ్ళు లెగిసే లోపే నేను బయట పని అంతా పూర్తి చేసేసుకుంటాను అనమాట. బయట పని అంటే మెయిన్గా గుమ్మాలు తొడడం, బయట కడగడం, ముగ్గు పెట్టడం అండ్ వాకలు తొడడం, ముగ్గు పెట్టడం. ఈ వీడియో షూట్ చేసిన రోజు నాకు అస్సలు నిద్ర లేదనమాట. ఎందుకంటే ఆ నైట్ అంతా మా పాపకి దగ్గు అండ్ రొంప. సో నేను మెలకుగా ఉంటానే ఉన్నాను. అందుకే నా ఫేస్ కొంచెం ఒబ్బినట్టుంది. పిల్లలకి ఏమైనా ఒంటికొస్తే ఇంక చెప్పనక్కర్లేదు కదా. పిల్లలకేమో కానీ తల్లులకి డబుల్ స్ట్రెస్ అయిపోతుంది. సో నా పరిస్థితి కూడా అదే అయిందనమాట ముందు రోజు. సో అందుకనే కొంచెం ఫేస్ అలా ఉంది. అండ్ ఇక్కడ నేను గుమ్మాలు తుడడం స్టార్ట్ చేసేస్తున్నాను. చాలా మంది ఆడవాళ్ళు ముందే గుమ్మాలు తుడిసేసి ముందే పనులన్నీ చేసేసుకుని తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటారు కదా. సమ్ టైమ్స్ అలా నేను కూడా చేస్తానన్నమాట. బట్ ఒకవేళ నేను లెగ్గానే వాష్రూమ్లోకి వెళ్ళిపోతే మాత్రం స్నానం చేసిన తర్వాతే ఈ శుభ్రాలన్నీ చేస్తాను. ఒకవేళ నేను లెగ్గానే వాష్రూమ్లోకి వెళ్ళలేదు అనుకోండి, ఇన్ కేస్, అప్పుడు గుమ్మాలు తుడిచేసి బయట కూడా కల్లాపేసి ముగ్గెట్టేసిన తర్వాత అప్పుడు స్నానం చేస్తాను. ఏదైనా మన ఇష్టమే అండ్ మన కంఫర్టే. ఏదైనా మార్నింగే స్నానం చేసేయడం ఈజ్ మై గోల్ అనమాట. అది కొంచెం ముందు కొంచెం వెనక అవినా సరే ఐ డోంట్ కేర్ అనమాట. ఈ మొక్కల్ని రీసెంట్గా ఇంటికి తెచ్చుకున్నాను. మీరు నా షార్ట్స్ చూసి ఉండుంటే ఈ మొక్కలకి ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఒక స్టాండ్ లాంటిది ఆర్డర్ చేయాలి అని అనుకుంటున్నాను. బట్ దానికంటే ముందు నేను చెక్ చేయాలని అనుకున్నాను అనమాట. మా ఇంటికి వచ్చే ఇండైరెక్ట్ సన్లైట్ వల్ల మొక్క
మొక్కలు బ్రతుకుతాయా బ్రతకవా, నేను పెట్టచ్చా పెట్టకూడదని చెక్ చేయడానికి ఒక 10 days తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చిందనమాట. ఓకే, మా ఇంటికి వచ్చి ఇండైరెక్ట్ లైట్తో ఇండోర్ ప్లాంట్స్ బతుకుతాయి అని చెప్పి. సో నేను ఆ మొక్కల కోసం ఒక స్టాండ్ ఆర్డర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. మీరు అది నా ముందు షార్ట్స్లో చూస్తారు. నాకు మొక్కలంటే చాలా 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 ఇష్టం అనమాట. ఎవరైనా సరే ఒక గోల్డ్ నెక్లెస్ డైమండ్ నెక్లెస్ తెచ్చిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, అలాంటిది ఒక మొక్క తెచ్చిస్తే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అంత ఇష్టం అనమాట. సో ఇక్కడ నా లోపల గుమ్మాలు తుడుచుకోవడం అయిపోయింది. ఇది మా ఇంటి ముందున్న చిన్ని ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో నేను డైలీ మాప్ పెడతాను అండ్ మాప్ పెట్టి ఒక ముగ్గు పెడతాను అనమాట. బికాస్ ఇంటి ముందు మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం తెలిసిందే కదా, ముగ్గు ఇస్ కామన్. అండ్ ఇంటి ముందు ముగ్గుని లక్ష్మీదేవితో చూస్తారనమాట. సో అది ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ నాకు వచ్చినవే 4-5 ముగ్గులు అనమాట. వాటిని అటు తిప్పి పెడతా ఉంటాను. మా మమ్మీ మాత్రం ముగ్గులు సూపర్గా పెడుతుంది. బట్ ఎందుకో తెలీదు, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నేర్చుకోవాలని అనుకుంటాను, కానీ సడన్గా ముగ్గు పట్టుకుని కూర్చునేసరికి అన్నీ మర్చిపోయి నాకు వచ్చిన 4 ముగ్గుల్ని అటు ఇటు తిప్పుతాను అనమాట. కొంతమంది చుక్కల ముగ్గులు పెడతారు, ఎంత బాగా పెడతారో. బట్ ఏదో దేనికైనా సరే డెడికేషన్ ఉండాలి, నేర్చుకోవాలేమో. ఈసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇదే నా గోటు ముగ్గు. ఇది నేను డైలీ ఇదే ఆల్మోస్ట్ పెడతా ఉంటాను. లేకపోతే ఇంకొకటి వచ్చి అది కూడా పెడతా ఉంటాను. తులసి కోట దగ్గర అయితే కుబేర ముగ్గు. ఈ 3 ముగ్గులే వచ్చాయన్నమాట నాడింగా. ఇంకా మిగిలినవి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. మరి చూద్దాం. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా, మనం ముగ్గు పెట్టిన తర్వాత ఆ ముగ్గు ఇంకా అలాగే ఉండిపోవాలని అనుకుంటాం. ఎవరైనా చెరిపారంటే ఇంక మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. బట్ మా దారి పైనుంచి దిగే వాళ్ళకి మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి అనమాట. సో వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు. సో అందుకనేమో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కొత్త ముగ్గులు నేర్చుకోవడానికి. నేను పెట్టిన ఒక రఫ్గా ఒక 2 hours నా ముగ్గు ఒక 50-70% జరిగిపోతుంది. ఇంకా మీరే చెప్పండి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా గుమ్మం ముందు మాప్ పెట్టేసి ముగ్గేసేసిన తర్వాత బయట వాకిట్లో కూడా కళ్ళాపేసేసి ముగ్గు పెట్టేస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ అది నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఒకలో ఇద్దరు అలా చూస్తూ ఉంటారు నేను కెమెరా పట్టుకుని బయట ముగ్గు పెడతా ఉంటే. సో అందుకనే నా అంతటి నేనే ముగ్గు పెట్టేస్తాను అనమాట. అది ఏమి రికార్డ్ చేయలేదు. నేను ఆ రోజు 5:50 నా టైంకి లెగిసాను అని చెప్పాను కదా. బట్ ఆ రోజు మీరు చూస్తే బయట అక్కడ ఆల్రెడీ వెలుతురు వచ్చేస్తా ఉందనమాట. నేను లెగిసి స్నానం చేసి గుమ్మాలు తుడిసి బయట మోపెట్టి ముగ్గెట్టేసరికి తెల్లారిపోతా ఉంది. అదే నేను తెల్లవారిన తర్వాత ఇదంతా చేశాను అనుకోండి, రఫ్గా ఒక 9 అయిపోతుంది అనమాట. అందుకే అలా చేయను. మార్నింగ్ ఈ పనులన్నీ పెట్టేసుకుంటాను. 7 లోపు దండం పెట్టేసుకోవాలి అన్నది నా ప్లాన్ అనమాట. ఇక్కడతో నా ముగ్గు అయిపోయింది అనమాట. బాగుంది కదా, బాగా పెట్టానని మీరు కూడా కమెంట్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అది ఎలా ఉన్నా సరే ముగ్గు అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇంక దేవుడి దగ్గరికి వచ్చేస్తాను అనమాట. దేవుడి పనులు అన్నీ చేసేసుకుంటాను. బికాజ్ అప్పటికే టైం అయిపోతా ఉంటుంది కాబట్టి. నేను ఖచ్చితంగా దేవుడి దగ్గర కూర్చున్నాను అంటే దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకుంటానే పని చేస్తాను అనమాట. బికాజ్ అదొక థెరపీ కింద అనిపిస్తుంది. అండ్ నేనే కాదేమో, మేబీ అందరు ఆడవాళ్ళు అలాగే చేస్తారేమో. నేను ఆ పాటలు పెట్టుకుని ఆ పాటలతో పాటు నేను కూడా పాడుకుంటా ఉంటాను అనమాట. సో క్లీనింగ్ కూడా ఈజీగా చేసేస్తాను. అలానే మనసు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ మట్టి ప్రమిదలు ఉన్నాయి చూసావరా, అవి నేను మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఆ డిజైన్ నచ్చిందని చెప్పి. నేను ఇంతకుముందు ఇత్తడి కుందుల్లో దీపాలు పెట్టేదాన్ని అనమాట. బట్ ఎప్పటి నుంచి అయితే ఈ మట్టి ప్రమిదల్లో దీపం పెడుతున్నానో నాకు వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఏముంటుంది, డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను. నాకు పర్సనల్గా మండే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 3 చాలా స్పెషల్ డేస్లో కనిపిస్తాయి అనమాట. ఇంకొంచెం ఎక్కువసేపు దేవుడి దగ్గర కూర్చొని ఇంకొన్ని శ్లోకాలు ఎక్కువ చదువుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఈరోజు August 15 సాటర్డే అనమాట. సో నాకు ఇంకా స్పెషల్. సో బాగా డెకరేట్ చేసుకుంటాను. అండ్ ఇంకొంచెం ఎక్కువ ప్రసాదాలు వండడానికి చూస్తానమాట దేవుడికి పెట్టడానికి. మీరు అక్కడ క్లియర్గా చూస్తే నా దగ్గర వెండి వెంకటేశ్వర స్వామి అండ్ వెండి లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి. ఆ 2 నేను నా సప్త శనివారం వ్రతం చేసినప్పుడు కొనుక్కున్నాను అనమాట. బేసికల్గా అక్కడ ఉన్న చిన్న విగ్రహాలన్నిటిని కూడా నేను ఎవ్రీ మండే అండ్ ఎవ్రీ సాటర్డే ఈ 2 days క్లీన్ చేస్తూ ఉంటాను. అలానే అక్కడ మంచం మీద వినాయకుడు ఉన్నారు చూసారా, ఆ వినాయకుడిని మా వారికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు. ఆ వినాయకుడు అంటే మా ఆయనకి చాలా స్పెషల్ అనమాట. సిన్స్ ఇట్ ఈస్ సాటర్డే, నేను నా దగ్గర ఒక చిన్న తులసి మొక్క ఉంది బయట. ఆ మొక్కకున్న కొన్ని ఆకులను కోసి తెచ్చుకున్నాను వెంకటేశ్వర స్వామికి పెట్టాలి అని చెప్పి. పల్లెటూరులో ఇంచాక బోలెడన్ని పువ్వులు దొరుకుతాయి. అసలు పువ్వులకి కరువే ఉండదన్నమాట. బట్ సిటీల్లో అలా కాదు కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు మాత్రమే పెట్టగలం. అదే పల్లెటూరులో అయితే ఎన్నేసి మందార పువ్వులు దొరుకుతాయో మనకే తెలియదు. అండ్ అన్ని పువ్వులు కూడా చాలా ఈజీగా దొరికేస్తాయి. బట్ సిటీల్లో వాళ్ళకి ఏమన్నా కరువు ఉందా అంటే అది మొక్కలు మాత్రమే అని నా ఉద్దేశం. ఇక్కడ అందరి దేవుళ్ళకి పువ్వులు పెట్టడం అయితే అయిపోయిందనమాట. ఇంకా కొంచెం చిన్న డెకరేషన్లో అలా వేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత తోమేసిన దేవుడి సామాన్లన్నీ వాటి ప్లేస్లో వాటికి పెట్టి బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అది అయిపోయిందంటే ఇంక నేను నా మెయిన్ పూజలోకి దిగిపోతాను.
నేను ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే వినాయకుడికి అయితే మాత్రం చిన్న బెల్లం ముక్క పెడతానన్నమాట. నేను ఇందాకే చెప్పాను కదా ఈ రోజు సాటర్డే అని చెప్పి. సో ప్రతి సాటర్డే కూడా నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడతాను. ఆ పిండి కూడా ప్రతిసారి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట. అయితే నేను ప్రిపేర్ చేస్తాను, లేకపోతే మా అత్తగారు చేస్తారు, చేసి నాకు పంపిస్తూ ఉంటారు. బట్ ఆ రోజు నా దగ్గర అసలు పిండి అంతా అయిపోయిందనమాట. సో నేను ఏం చేశానంటే ఆ ముందు రోజు నైటే బియ్యం కడిగేసి నానబెట్టేసి అండ్ మరుసటి రోజు పిండి ఆడుకుంటున్నాను అనమాట. జనరల్గా ఇదంతా కూడా మా అమ్మమ్మ చేసి అంటే మా అత్తగారు చేసి ఇచ్చేస్తారు నాకు. బట్ ఆ వీక్ ఎందుకు అవ్వలేదు. సో అందుకని నా అంతటి నేనే చేసుకుంటున్నాను అనమాట. ఒక సోల బియ్యం అంటారు కదా, అన్నే నానబెట్టుకున్నాను. అంటే ట్రై చేద్దాం అసలు వస్తుందా రాదా చూద్దామని చెప్పి. అండ్ బాగానే వచ్చింది. బట్ మా అత్తగారు అయితే ఇంకా ఫైన్ పౌడర్ లాగా చేసేవారు అనమాట. నానబెట్టుకున్న బియ్యం తడారిపోయిన తర్వాత మిక్సీ కొట్టేసుకోవాలి. కొట్టేసుకుని జల్లెడు ఉంటుంది కదా, జల్లెల్లో వేసి జల్లించాలన్నమాట. అప్పుడు కిందంతా ఒక ఫైన్ పౌడర్ లా వస్తుంది. అదే మన బియ్యం పిండి. అండ్ పైన ఏదైతే కొంచెం గరుగ్గా నూకల్లా మిగిలిపోయిందో అది మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీల్లో కన్నా వాడుకోవచ్చు, లేకపోతే ఉప్మా అన్న చేసుకోవచ్చు అనమాట. నాకు ఆ రోజు మిగిలిపోయిన నూకలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సాటర్డే నైట్ ఉప్మాలాగా యూస్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో పిండి ప్రమిది కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా నేను దీపం వెలిగించేసుకుంటున్నాను అనమాట. మీరు అక్కడ చూస్తే ఆ రోజు నేను సలివిడి, వడపప్పు, పానకం ఆ 3 పెట్టాను అనమాట. అలానే పిండి ప్రమిది చేశాను. నా పూజ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా నాకు సాటర్డే అంటే ఇంకొంచెం ఎక్కువసేపు దేవుడి దగ్గర స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది అని చెప్పి. సో అలా స్తోత్రాలు, లోకాలు అవన్నీ పాడుకుంటా ఉంటాను అనమాట. మీరు కూడా వినేయండి. గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికి ఒక టిప్ చెప్పిన. మనం దీపాలు వెలిగిస్తాం కదా, ఆ దీపాలు వెలిగించినప్పుడు ఆ దీప ప్రమిదుల్లో చిన్న చిన్న ముక్కలు పచ్చకర్పూరం ఉంటుంది కదా, అవి వేసుకుంటే చాలా మంచిదంట. ఇంట్లో చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని విన్నాను. సో నేను అది పాటిస్తాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే పాటించండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.